హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. నేను ఇవాళ ఒక హెల్తీ లంచ్ బాక్స్ అలాగే 1 pot మీల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసేసాను. అదేంటంటే పాలకూరతో రైస్ని ప్రిపేర్ చేసుకోవటం. పాలకూర తినని పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ పాలకూర రైస్ని చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది దీని టేస్ట్. ఇంకా దీని హెల్త్ బెనిఫిట్స్ అయితే చెప్పనవసరం లేదు. ఇంకా దీని తయారీకి నేను ముందుగా ఒక పెద్ద మంచినీళ్ళ గ్లాస్ వరకు బియ్యాన్ని కడిగేసేసి శుభ్రంగా అన్నాన్ని ఇలాగ పొలుగ్గా ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాను. చద్దన్నంతో కూడా ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పాలకూర 2 పెద్ద కట్టలు తీసుకొని ఆకుల వరకు విడలు తీసుకొని చక్కగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. పాలకూరలో ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఎక్కువ అండి. ఇంకా దీని ప్రిపరేషన్కి ఒక 3 పచ్చిమిర్చి సరిపోతాయి. దీన్ని తయారు చేసుకోవడానికి ఇంకొక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కొత్తిమీర. హ్యాండ్ఫుల్గా కొత్తిమీరని తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పాలకూరని ఉడికించుకోవటానికి ఒక వెడల్పాటి పాత్రలో 1 లీటర్ వరకు వాటర్ని వేసేసేయండి. వాటర్ అనేది బాయిల్ అవ్వటానికి కొంచెం సాల్ట్ని యాడ్ చేసేసి జస్ట్ కాసేపు దీన్ని ఉడికించుకున్న తర్వాత దీంట్లో డైరెక్ట్గా పాలకూరని వేసేసేయండి. పాలకూర వేసినాక ఉడికించాల్సిన అవసరం లేదు. జస్ట్ అలాగా ఒకసారి మిక్స్ చేసుకొని 5 నిమిషాల పాటు వేడి నీళ్ళల్లో దీన్ని వదిలేసేయండి. పాలకూరని రెగ్యులర్గా గర్భిణీ స్త్రీలు తీసుకోవటం వల్ల ఫోలిక్ యాసిడ్ అనేది వాళ్ళకి ఫుల్గా అంది గర్భంలోని శిశువు బలంగా ఎదుగుతుంది. ఇంకా ఈ పాలకూరనైతే వేరొక ప్లేట్లోకి తీసుకొని దీన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. జనరల్గా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ వాడతారు. ఈ పాలకూరని ఇలా వారంలో 2-3 సార్లు తీసుకుంటే ఆ ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం కూడా లేదు. చల్లారి పెట్టుకున్న పాలకూరని మిక్సీ జార్లోకి వేసేసుకోండి. దీనిలో 3 విరిచిపెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని వేసుకోండి. మీరు కారం ఎక్కువ తినదలుచుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. అలాగే విడలు తీసుకున్న 12 వెల్లుల్లి రెమ్మల్ని వేయండి. అలాగే 2 యాలుకలను కూడా దీంట్లో వేసేసేయండి. ఈ పాలకూర రైస్కి వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 2 దాల్చిన చెక్క ముక్కలు, అలాగే దీంట్లో ఒక 3 వరకు లవంగాలను కూడా వేసేసేయండి. ఇంకా దీంట్లో వేసే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే జాజికాయ తీసుకోవటం వల్ల దగ్గు జలుబు తగ్గి రోగనిరోధక వ్యవస్థ కూడా బలపడుతుందండి. ఈ జాజికాయ పాలకూర కాంబినేషన్ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. జాజికాయని పగలకొట్టి ఇంత చిన్న ముక్కను మాత్రమే దీంట్లో వేసుకోండి. ఒక కంది గింజంత వేస్తే సరిపోతుంది. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని వేసేసి ఇదంతా కూడా బాగా ఫైన్గా మిక్సీ పట్టుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఎక్కడ కూడా ఒక్క పలుకు కూడా తగలకుండా ఉంటేనే ఈ రైస్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ పాలకూర రైస్ని తయారు చేసుకోవడానికి అడుగు మందంగా వెడల్పుగా ఉన్న ఒక పాన్ని పొయ్యి మీద పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి అది వేడెక్కిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు షాజీరాని వేయండి. షాజీరా వేయటం వల్ల దీని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే 2 ఎండుమిరపకాయలని విరిచి వేసుకోండి. ఈ లోపల ఒక పెద్ద ఆనియన్ తీసుకొని సన్నగా స్లైస్ చేసుకొని వాటిని కూడా దీంట్లో యాడ్ చేసేసుకోండి. ఆనియన్ అనేది చక్కగా వేగాలి కాబట్టి దీనికి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ల సగము టర్మరిక్ పౌడర్ని కూడా వేసేసేయండి. పసుపు ఉప్పు అంతా కూడా ఉల్లిపాయలకి బాగా పట్టే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఉల్లిపాయలు మాడకుండా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వీటిని వేపుకోవాలి. చూడండి, ఈ కలర్కి వచ్చిన తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా పాలకూర పేస్ట్, దాన్ని దీంట్లో యాడ్ చేసేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా గెరిటతో మిక్స్ చేసుకోండి. ఇంకా ఈ పాలకూరలో ఉన్న నీరంతా కూడా ఇంకిపోయి డ్రై అయ్యే వరకు కూడా వేపుకోవాలి. ఈ పాలకూరని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల అన్ని రకాల విటమిన్స్ అందడంతో పాటు ఏ విటమిన్ కూడా ఫుల్గా అంది పిల్లల నుంచి పెద్దల వరకు రోగనిరోధక వ్యవస్థ బలపడి కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. ఇలా రెడీ అయిన తర్వాత
దీంట్లో ఇందాక చల్లారి పెట్టుకున్న అన్నం ఉంది కదా, దాన్ని కూడా వేసేసేయండి. అలా వేసిన తర్వాత అన్నానికి పాలకూర అనేది బాగా పట్టే విధంగా మంటని సిమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోండి. హైలో పెట్టుకొని కనుక ఈ రైస్ని మిక్స్ చేసుకున్నారంటే మాడిపోయే అవకాశం ఉంటుంది, గుర్తుంచుకోండి. అలా సిమ్లో 2-3 నిమిషాలు మిక్స్ చేసుకుంటే అన్నం అనేది చక్కగా కలిసిపోయి గ్రీన్ కలర్లోకి మారిపోతుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని అందించే ఈ రైస్ని మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్గా ఫ్రెష్గా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు వేసేసి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. లంచ్ బాక్స్లో కనుక ఈ పాలకూర రైస్ని పెట్టారంటే పిల్లలు ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ఇలాంటి మంచి మంచి వంటకాల కోసం మన అపూర్వ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే లైకే నాకు ఒక మంచి ఎంకరేజ్మెంట్ అవుతుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి.